శనగబేళ్ళ వాళ్ళండి. ఇవి నానబెట్టుకొని కొంచెం ఆరబెట్టుకోవాలండి. కడిగి ఆరబెట్టుకోవాలి కొంచెం. తర్వాత ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ధనియాలు, ఉప్పు వేసుకోవాలి. ఈ పప్పు మిక్సీకి వేసుకొని ఈ మసాలా దినుసులన్నీ కలుపుకోవాలండి. పప్పుతో పాటేస్తే అవి మెత్తగా అట్లా అయిపోతాయి. ఇలా వేస్తే బాగుంటాయి. ఇలా వేసుకోవాలి. ఏమండి, వీడియో మధ్యలో స్కిప్ చేస్తున్నారు, పూర్తిగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు వడలు చేసేటప్పుడల్లా రేణుగుంట రైల్వే స్టేషన్లో వడలు అమ్ముతుంటారు చూడండి, అవి గుర్తొస్తుంటాయి. చూసిందే తినాలనిపించేది ఒకప్పుడు. ఇప్పుడైతే అలా ఉండట్లేదు. ఇవి మసాలా కూర చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు, సాంబార్లోకి తినొచ్చు, ఇడిగా తినొచ్చు. బాగుంటాయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా?